ఈరోజు ఇంతమంది సంబరానికి వచ్చి పాలాభిషేకం చేశారు. ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారికి ముఖ్యంగా పట్టు వీడని విక్రమార్కుళ్ళ గత 30 సంవత్సరాల ముందు నుంచి రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఈ ఎస్సీ వర్గీకరణను ఈరోజు కూటమి ప్రభుత్వంలో మన రాష్ట్ర శాసన సభలో మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు మరియు కూటమి నాయకుల్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మందకృష్ణ మాదిగ కష్టపడ్డ అతని త్యాగం చేసిన అతను పోరాటం చేసి ఇన్ని సంవత్సరాలుగా అతను శ్రమించి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నిరాహార దీక్షలు ఎలా చేశారో, పోరాటాలు ఎలా చేశారో, మన ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు ఎలా చేశారో, మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ కోసం అంత కృషి చేసి పట్టుదలతో కూటమి ప్రభుత్వంలో చేరి చివరకు మన శాసనసభ్యుల దగ్గర నుంచి, మన మాచర్ల శాసనసభ్యుల దగ్గర నుంచి రాష్ట్ర శాసనసభ్యులు మొత్తం కూడా ఏకగ్రీవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూటమి ప్రభుత్వం అమలు చేసి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదానికి అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శాసనసభ్యులకి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, దీనికి సహకరించిన ప్రతి గ్రామం నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడిన మాదిగలకు అందరికీ ముఖ్యంగా ఈరోజు మందకృష్ణ మాదిగ గారికి ఈ నాగార్జున సాగర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాగార్జున సాగర్ నుంచి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ, వాటితో పాటు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యమంత్రి గారు ఏపీ అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదానికి ఇది చేసినప్పుడు దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారిని మరియు మందకృష్ణ మాదిగ గారిని బలపరిచిన విధానాన్ని చూస్తే వారికి నిజంగా ఈ రాష్ట్రం ఎంతో వారికి రుణపడి ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రం భారతదేశంలోనే అత్యున్నత స్థానానికి తీసుకొచ్చి అత్యున్నత స్థానంలో నిలబెట్టిన మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వంలో గెలిచిన ప్రతి శాసనసభ్యులు, అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం తరఫున మాకు సహాయ సహకారాలు అంతా జన ఆకర్షణ ఇవన్నీ చేసిన మందకృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇదే మా వందనాలు. భారతదేశ చరిత్రలో ఇది మరపురాని ఘటంగా నిలుస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరులో జన్మిస్తే అక్కడ వెంకటేశ్వర స్వామి నడియాడిన ప్రదేశం అది. వెంకటేశ్వర స్వామి ఉన్న ప్రదేశము. ఆ వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రానికి, ఆ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి పేద ప్రజల సన్నిధిలో, పేద ప్రజల పెన్నిధిగా, పేద ప్రజల భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం పంపించిన మొదట వ్యక్తి. అయితే అదే వెంకటేశ్వర స్వామి సూర్యుడిలా మన పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడిని మనకు పంపించారు. వీరందరికీ తోడుగా ఉన్న మందకృష్ణ మాదిగ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను.